సో గైస్ ఈరోజు మన ముందుకి నానో ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ శ్రీనివాస్ సార్ మన ముందు ఉన్నారు. పద్నాలుగు బ్రాంచ్ల్లో క్వాలిటీ ఒకేలాగా ఉంటుందా? ఐ ఆన్సర్ దిస్ క్వశ్చన్, బట్ ఇది అర్థం చేసుకోవాలంటే కొంచెం మా హిస్టరీ కూడా అర్థం చేసుకోవాలి. సార్ ఇప్పుడు మనము ఇన్స్టిట్యూషన్స్ మనం చూస్తున్నాము సెలబ్రిటీస్ని తీసుకొచ్చి. సో నానో స్పెండ్ చేస్తుందా కోట్లు మార్కెటింగ్లో? మొదటి నుంచి మా ఫిలాసఫీ ఇదేనండి. ప్రచారంకి కోట్లు. సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు జాయిన్ అయ్యే స్టూడెంట్ 2 ఇయర్స్కి కూడా చాలా డైనమిక్ చేంజెస్ జరగబోతున్నాయి. అబ్సల్యూట్లీ మా డిఎన్ఏ అది. కాన్స్టెంట్లీ అడాప్ట్ చేయడం అన్నది మా డిఎన్ఏ. ఇప్పుడు మన కోటా మోడల్. సో రేపొద్దున ఏ మార్పు వచ్చినా కూడా పర్వాలేదు, వి విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. ఓకే, మీ స్టూడెంట్స్కి ఇబ్బంది లేదు. నీట్ లాంగ్ టర్మ్ ఫస్ట్ ఇయర్ తీసుకుంది. ఆ పాపకి బీడిఎస్ వచ్చే ఛాన్స్ ఉంది సార్, కానీ ఎంబీబీఎస్ఏ. బైపీసీ స్టూడెంట్స్కి ఒక నీట్లో మంచి ర్యాంక్ రాకపోయినా, లేకపోతే ఎంబీబీఎస్లో గవర్నమెంట్ సీట్ రాకపోయినా, సో కాల్డ్ కార్పొరేట్ జూనియర్ కాలేజెస్లో ఈరోజు సగం టాపిక్ చెప్తే ఆ మిగతా సగం ఇంకో ఫ్యాకల్టీ వస్తారు. ఎగ్జాంపుల్ థర్మోడైనమిక్స్ అనుకోండి, లేదా పైథాగరస్ థియరం ఇంకోటి. సో ఫ్రీక్వెంట్గా ఫ్యాకల్టీ చేయండి సార్. నాకు తెలిసింది దీనికోసం కూడా ఒక వ్యవస్థ నడుస్తుంది. పేరెంట్స్ కొంతమంది ఏమనుకుంటారంటే లార్జ్ కార్పొరేట్ కాలేజెస్లో వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీని తెచ్చుకోగలరు, వాళ్ళు రిటైన్ చేసుకోగలరు అనే ఒక అపోహ. కానీ మీరు కరెక్ట్గా పట్టారు అది. ఓకే, ఇప్పుడు అకాడమిషియన్కి ఏం కావాలండి? ఒకటి మంచి శాలరీ కావాలి, 2 మర్యాద కావాలి. అబ్సల్యూట్లీ. అంటే ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వచ్చిందంటే, కోవిడ్ టైంలో కూడా మేము మా ఫ్యాకల్టీని సపోర్ట్ చేసాం. ఓకే, కోవిడ్ టైంలో కూడా చాలా కార్పొరేట్ కాలేజెస్ ఫైర్ చేసేసి జీతాలు కూడా ఇవ్వలేదు. మేము చేయలేదు, మేము సపోర్ట్ చేసాం. ఓకే, సో అందుకోసం ఈ సంవత్సరం మేము ఐఐటీస్ ఎన్ఐటీస్కి వెళ్ళి ఒక 60 మందిని రిక్రూట్ చేసాం ఆల్రెడీ. ఇంటర్ విత్ జేఈ కానీ, ఇంటర్ విత్ నీట్ కానీ ఒక పిల్లవాడిని నానో ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేస్తే, సో మీరు ఎలా అతన్ని తీర్చిదిద్దుతారు? మా దగ్గర ఈ సిస్టమ్స్ అండ్ ప్రాసెస్ అన్నది చాలా స్ట్రాంగ్. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ నంబర్ 1, అందులో ఎటువంటి కాంప్రమైజు ఉండదు. ఐఐటి కాన్పూర్లో దాదాపు ఓవరాల్గా 30% ఆఫ్ సూసైడ్స్ అనేవి ఐఐటి కాన్పూర్లో జరుగుతూ ఉన్నాయి. ఐఐటీలో సీట్ వస్తే జీవితం మారిపోద్దని అందరూ అనుకుంటే అక్కడికి వెళ్ళి జీవితాలు ఆగిపోతూ ఉన్నాయి. సో దీన్ని అసలు ఎలా చూస్తారు మీరు? వాస్తవం, ఐఐటీలో సూసైడ్ జరుగుతున్నాయి. ఐఐటి కాన్పూర్ ఎందుకు, మొన్న రీసెంట్గా ఐఐటి హైదరాబాద్లో కూడా జరిగాయి. సో గైస్ ఈరోజు మన ముందుకి నానో ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ శ్రీనివాస్ సార్ మన ముందు ఉన్నారు. గత 17 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థుల్ని ఎంబీబీఎస్ సీట్లు సాధించి ఎంబీబీఎస్ గాను, డాక్టర్ గాను, తర్వాత చాలామంది విద్యార్థుల్ని ఒక ఐఐటి ఎన్ఐటి లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో సీట్ తెచ్చుకొని చాలామంది జీవితాలు మార్చడానికి చాలా కృషి చేశారు. అయితే ఈరోజు గత 17 సంవత్సరాలుగా నల్లకుంటతో మొదలయ్యి ఆ ప్రస్థానం అనేది దాదాపు ఇప్పుడు 14 బ్రాంచ్లుగా, అంటే అంతమంది పేరెంట్స్ విద్యార్థులు ఆదరిస్తూ ఉన్నారు. సో అయితే ఈరోజు అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయి, ఒక ఐఐటి అకాడమీ లేకపోతే ఒక ఐఐటిలో సీట్ సాధించాలంటే ఎలాంటి ఇన్స్టిట్యూషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎంబీబీఎస్లో ఒక సీట్ రావాలి, ఎంబీబీఎస్ సీట్ రావాలి అనుకుంటే మంచి కాలేజెస్లో ఎంబీబీఎస్ గవర్నమెంట్ ఏ కేటగిరీ సీట్ రావాలంటే ఎలా చేయాలి, పూర్తి వివరాలు కూలంకషంగా ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో నమస్తే సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ సో అవర్ ఇన్విటేషన్ ఫ్రమ్ సివైసి. సార్ ఇప్పుడు గత 17 సంవత్సరాలుగా అంటే చాలా కార్పొరేట్ కాలేజీలు అప్పటికే ఉన్నాయి, చాలామంది క్లోజ్ కూడా చేశారు.
బట్ మీరు అక్కడి నుంచి మొదలయ్యి ఒక్క బ్రాంచ్తో మొదలయ్యి దాదాపు 14 బ్రాంచ్లు సార్? కరెక్ట్, 14 బ్రాంచ్లు రన్ చేయగలుగుతున్నారు అంటే ఇప్పుడు నా ఫస్ట్ డౌట్ ఏంటంటే సార్, ఫస్ట్ క్వశ్చన్ అనొచ్చు, ఎందుకంటే నా సైడ్ నుంచి చాలామంది పేరెంట్స్ నన్ను అడిగే క్వశ్చన్లు, 14 బ్రాంచ్ల్లో క్వాలిటీ ఒకేలాగా ఉంటుందా? అది ఫస్ట్ క్వశ్చన్ సార్, చాలామంది పేరెంట్స్ కూడా. ఎందుకంటే కొంతమందికి ఇక్కడ దగ్గర అవుతుండొచ్చు, కొంతమంది శంషాబాద్ బ్రాంచ్ దగ్గర ఉంటుంది, కొంతమంది ఇంకో దగ్గర, అట్లా. యాక్చువల్లీ ఇది అర్థం చేసుకోవాలంటే నేను ఐ ఆన్సర్ దిస్ క్వశ్చన్, బట్ ఇది అర్థం చేసుకోవాలంటే కొంచెం మా హిస్టరీ కూడా అర్థం చేసుకోవాలి. మేము మొదటి నుంచి ఒక కోచింగ్ అకాడమీలా కాకుండా ఒక ఇన్స్టిట్యూషన్ లాగా, అంటే ఇట్ ఈస్ నాట్ పర్సన్ డిపెండెంట్. మేము ఎప్పుడు ఒక ప్రొప్రైటరీ కంపెనీ లాగా లేకపోతే ఒక ప్రొప్రైటరీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లాగా నడపలేదు. ఈవెన్ వెన్ వి వర్ అ సింగిల్ సెంటర్. సిస్టమ్ అంటే వ్యవస్థ, వీ ఆల్వేస్ యూస్ టు స్ట్రెంగ్తన్ ద సిస్టమ్. సో ఈ ప్రాసెసెస్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మీకు ఎక్కడికి వెళ్ళినా అదే క్వాలిటీ ఉంటుంది. బేసికలీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇస్ అ సర్వీస్ ఇండస్ట్రీ. ఈ సర్వీస్ ఇండస్ట్రీలో 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి, హూ ఇస్ ప్రొవైడింగ్ సర్వీస్ అంటే టీచర్లు అంటే ఫ్యాకల్టీ. 2, వాట్ ఈస్ ద అకాడమిక్ కరిక్యులం. ఇవి 2 పటిష్టంగా ఉంటే మీకు ఎక్కడైనా క్వాలిటీ విల్ బి ద సేమ్. సో మేము చాలా కేర్ తీసుకుంటాము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ దట్ ద ఫ్యాకల్టీ ఈజ్ గుడ్. ఇన్ఫ్యాక్ట్ నానోకి ఏంటంటే యూఎస్పీ క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ. మాకు ఈరోజు ఈ రకంగా నా ఆదరణ ఉందంటే మా ఫ్యాకల్టీ వల్ల. సో ఆ ఫ్యాకల్టీని కూడా రిక్రూట్ చేయడంలో మేము చాలా కేర్ తీసుకుంటాము. ఒక 4-స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకోవడంలో. ఒక రిటన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఒక సబ్జెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత డెమో క్లాసెస్ ఉంటాయి. ఒకటైనా ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఇంకా అంతకన్నా ఎక్కువైనా ఉండొచ్చు, టిల్ వీఆర్ సాటిస్ఫైడ్. ఆ తర్వాత ఒక హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది, అంటే యాటిట్యూడ్ చెక్ చేయడానికి. అంటే ఒక ఫ్యాకల్టీని తీసుకోవడానికి ఇంత చెక్ చేస్తారు సార్? అంటే ఒక ఐఐటి నుంచి వచ్చేసి తీసుకోరు మీరు? అది అలా కాదు, రైట్. సో ఇవన్నీ ఉంటేనే మేము తీసుకుంటాం. ఆ తర్వాత రెండోది అన్నది కరిక్యులం, అంటే మా అకాడమిక్ ప్రాసెస్. మనం డీటెయిల్స్లో తర్వాత వెళ్దాము. బట్ ఆ అకాడమిక్ ప్రాసెస్ అన్నది ఈజ్ ద సేమ్ ఎవ్రీవేర్. అది శంషాబాద్లో కూడా అదే నడుస్తుంది, నల్లకుంటలో కూడా అదే నడుస్తుంది, మాదాపూర్లో అదే నడుస్తుంది, రేపొద్దున సన్ సిటీలో కూడా అదే నడుస్తుంది. సో పేరెంట్స్ కెన్ బి వెరీ వెల్ అష్యూర్డ్ దట్ ఎక్కడికి వెళ్ళినా క్వాలిటీ విల్ బి ద సేమ్. అంటే ఇదే ప్రాసెస్లో ఏ బ్రాంచ్లో అయినా రిక్రూట్మెంట్ ఏ బ్రాంచ్ అయినా సేమ్ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మనము ఇన్స్టిట్యూషన్స్ మనం చూస్తున్నాము, సెలబ్రిటీస్ని తీసుకొచ్చి, క్రికెటర్స్ని తీసుకొచ్చి క్రికెటర్స్, బాలీవుడ్, టాలీవుడ్, సో గేమ్స్ ఆడిపించేటప్పుడు జెర్సీలు వేసుకోవడం, సో కోట్లు స్పెండ్ చేస్తున్నారు. కరెక్ట్. సో నేను స్పెండ్ చేస్తుందా కోట్లు మార్కెటింగ్లో? సో మొదటి నుంచి మా ఫిలాసఫీ ఇదేనండి సార్. అంటే ప్రచారంకి కోట్లు వేస్ట్ చేసే బదులు అకాడమిక్ క్వాలిటీ మీద, అంటే ఒక మంచి ఫ్యాకల్టీ మీద, మంచి అకాడమిక్ ఎన్వైరన్మెంట్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం అది ఖర్చు పెడితే స్టూడెంట్సే మాకు బ్రాండ్ అంబాసిడర్స్, పేరెంట్సే మా బ్రాండ్ అంబాసిడర్స్. మళ్ళీ వేరేగా మేము ప్రచారం చేయక్కర్లేదు. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఒక ఇన్స్టిట్యూట్ కొత్తగా మార్కెట్లోకి వచ్చినప్పుడు ప్రచారం అవసరమేమో, బట్ ఎవ్రీ ఇయర్ మార్కెట్కి వెళ్ళి అదే కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే సంథింగ్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ ద సిస్టమ్. సో అందుకోసం మీరు మా టీవీలో మా అడ్వర్టైజ్మెంట్లు మీకు కనిపించవు, మెట్రో పిల్లర్స్ కనిపించవు, హోర్డింగ్స్ కనిపించవు, అవసరం లేదు. ఎందుకంటే మా ఫిలాసఫీ ఏంటంటే బేసికలీ ఈ కోట్లు వీటి మీద ఖర్చు పెట్టే బదులు యూ గివ్ గుడ్ శాలరీ, యూ హైర్ గుడ్ ఫ్యాకల్టీ. మేము ద బెస్ట్ ఫ్యాకల్టీ, లెజెండ్స్, కొంతమంది లెజెండ్స్ని మేము మా సంస్థల్లో వేరే సెంటర్స్లో పెట్టాము. తర్వాత ఒక మంచి అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అన్ని క్లాస్ రూమ్స్లో డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి. అది ఈ రోజు కాదు, మేము 2021లో డిజిటల్ బోర్డ్స్ పెట్టాం. 5 years బ్యాక్ అందరూ పెడుతున్నారు. ఇప్పుడు అందరూ కొత్తగా మమ్మల్ని చూసి తప్పడన్నట్టు పెడుతున్నారు, ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ మేము ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు ఫర్ అస్ ఇట్ వాజ్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్. ఎందుకంటే దాదాపుగా 1.5 కోటి ఖర్చు అయింది మాకు అన్ని చోట్ల పెట్టాలంటే. బట్ మేము ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.
ఎందుకంటే ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద స్టూడెంట్స్, ఇట్ యాడ్స్ వాల్యూ టు ద స్టూడెంట్స్, ఎస్ సార్, తప్పకుండా తీసుకురావాలి. ఎస్ సార్. సో ఇట్ షోస్ అవర్ థింకింగ్ అనమాట. ఈ మార్కెటింగ్, ఎందుకంటే మార్కెటింగ్ మీద ఖర్చు పెడితే ఏంటంటే ఏమొస్తుందండి, వాట్ వాల్యూ విల్ ఇట్ యాడ్ టు ద స్టూడెంట్? స్టూడెంట్కి ఏం పెద్ద వాల్యూ యాడ్ చేయదు అది. బ్రాండ్ ప్రమోషన్ అవుతుందేమో, బట్ స్టూడెంట్కి డెఫినెట్గా వాల్యూ యాడ్ చేయదు. సో వీఆర్ అగేన్స్ట్ దట్ కైండ్ ఆఫ్ స్పెండింగ్. ఓకే సార్, ఇప్పుడు నిన్న జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా మనం చూసాము. సో చాలా డిఫరెంట్గా వచ్చింది. లాస్ట్ ఇయర్ కంటే కూడా చాలా ప్యాటర్న్ చేంజ్ అయింది. కంప్లీట్లీ ఇయర్ బై ఇయర్ ఈ కాన్సెప్చువల్ క్లారిటీ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నట్లు మనము గమనిస్తూ ఉన్నాము. ఎక్స్పర్ట్స్ కానీ ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ కానీ చెప్తా ఉన్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఈ ఎగ్జామినేషన్ అయితే మారాలండి, మారుతుంది కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేఈ అడ్వాన్స్డ్, మీరు న్యూస్ విన్నారో లేదో, జేఈ అడ్వాన్స్డ్ గురించి ఐఐటి కమిటీ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏంటంటే అడాప్టివ్ టెస్టింగ్ ఇంట్రడ్యూస్ చేయాలని. అఫ్ కోర్స్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. కమిటీ పెట్టారు, ఐఐటి కాన్పూర్ డైరెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ పెట్టారు. ఇట్ విల్ టేక్ టైం, బట్ చేంజ్ అన్నది ఇది కాన్స్టెంట్ అండి. చేంజ్ ఉండాలి. అండ్ ఇయర్ ట్రెండ్స్ మారుతాయి కూడా, మారడం కూడా అవసరము. ఇన్ఫ్యాక్ట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మ్యాండేట్, అసలు ఎప్పుడైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెరపైకి వచ్చిందో దాని ప్రైమరీ మ్యాండేట్ ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ అన్నది ఒక రోబస్ట్గా, సిస్టమేటిక్గా, అసెస్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉండాలని తీసుకొచ్చారు. కానీ ఇప్పటికీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆ స్టెబిలిటీ అయితే రాలేదు, బట్ డెఫినెట్లీ ఆ దిశలో వెళ్తుందని అనుకుంటాము. అండ్ దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఎవల్యూషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సిస్టమ్. ఎందుకంటే ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జేఈ మెయిన్ అన్నది సిబిఎస్ఈ కండక్ట్ చేస్తుండేది. సిబిఎస్ఈ ఎప్పుడైతే కండక్ట్ చేస్తుందో సిబిఎస్ఈ హెస్ గాట్ అదర్ ప్రాబ్లమ్స్. సిబిఎస్ఈ యొక్క బోర్డు నడిపిస్తున్నప్పుడు ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్, ఏదైతే జేఈ మెయిన్ అన్నది ఇట్ ఈస్ ఒక ప్రయారిటీ ఆర్డర్లో చాలా చాలా కిందన ఉంటుంది అది. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎక్విప్డ్ టు డూ దిస్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఇస్ స్పెషలిస్ట్ ఆర్గనైజేషన్. దాని పనే ఈ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ చేయడం త్రూ అవుట్ ద ఇయర్. అంటే ఇప్పుడు మనకి జిఆర్ఈ, జిమాట్, ఎస్ఏటి అమెరికాలో ఈటీఎస్ లాంటి ఏజెన్సీస్ కండక్ట్ చేస్తాయి. అలాంటి సిస్టమ్ ఇక్కడ పెట్టాలన్న యోచనతో గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. కాకపోతే ఆ ఆబ్జెక్టివ్ ఇంకా పూర్తిగా రియలైజ్ కాలేదు, బట్ ఆ డైరెక్షన్లో అయితే మనం మూవ్ అవుతున్నాం. ఆ తర్వాత కొన్ని చేంజెస్ బయట సిస్టమ్ వల్ల కొన్ని చేంజెస్, తర్వాత ఆ నీట్ వ్యవహారంలో కొన్ని పేపర్ లీక్ అయినప్పుడు కొంచెం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది, దానివల్ల కొన్ని రిఫార్మ్స్ వచ్చాయి. అవన్నీ మనకి ఇక్కడ సిస్టంలో కూడా రిఫార్మ్ వస్తున్నాయి. ఇప్పుడు జాయిన్ అయ్యే స్టూడెంట్స్, సారీ టు ఇంటరప్ట్, ఇప్పుడు జాయిన్ అయ్యే స్టూడెంట్ 2 yearsకి కూడా చాలా డైనమిక్ చేంజెస్ జరగబోతున్నాయి. జరుగుతాయండి. చేంజ్ అన్నది అంటే దానికి తగ్గట్టు పిల్లల్ని ప్రిపేర్ చేస్తారా? అబ్సల్యూట్లీ, దట్ ఈస్ ద పాయింట్. ఎందుకంటే మీరు మా హిస్టరీలోకి వెళ్తే మా డిఎన్ఏ అది. అంటే కాన్స్టెంట్లీ అడాప్ట్ చేయడం అన్నది మా డిఎన్ఏ. అప్గ్రేడ్ అవుతూ వస్తాము. ఐ జస్ట్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. మేము 2008లో స్టార్ట్ అయ్యాం, నల్లకుంటలో స్టార్ట్ అయ్యాం. నల్లకుంటలో అప్పటికి హేమీలు ఉండేవాడు. అవును సార్. పేర్లు తెలుసు, రైట్? సో కాకపోతే 2006లో ఐఐటి చరిత్రలో ఒక మేజర్ చేంజ్ జరిగింది. ఏంటంటే సబ్జెక్టివ్ నుంచి ఆబ్జెక్టివ్ మారింది. సో అప్పటి వరకు ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉండేవంటే ఒక కాన్సెప్చువల్, అంటే నల్లకుంట్ల ఇన్స్టిట్యూషన్స్ కాన్సెప్చువల్ డెప్త్తో 4 hours 4.5 hours కోచింగ్ ఇచ్చేవారు. మిగిలిన టైము స్టూడెంట్ వేరే జూనియర్ కాలేజ్కి వెళ్ళేవాడు, లేకపోతే వాళ్ళు ఏవో జూనియర్ కాలేజ్ చెప్పేవారు. ఆ జూనియర్ కాలేజ్ అదే క్యాంపస్లో ఉండేవి, బయటకు ఉండేవి. బట్ ఎనీవే వాళ్ళు వేరే సిస్టమ్కి వెళ్ళేవారు. ఇది ఫర్ జూనియర్ కాలేజ్. ఈ సిస్టమ్ ఇలా నడిచి ఉండేది. ఎప్పుడైతే అది ఆబ్జెక్టివ్ అయిందో కాన్సెప్ట్స్తో పాటు ప్రాక్టీస్ కూడా ఇంపార్టెంట్ అయింది. ఈ ప్రాక్టీస్ కూడా కాలేజ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో జరిగితే స్టూడెంట్ టైం సేవ్ చేస్తాడు. ఒక చోట కాకుండా ఒక దగ్గర. సో మేము నల్లకుంటలో వి వర్ ద ఫస్ట్ టు ఇంట్రడ్యూస్ రియల్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ బోత్ ఇంటర్మీడియట్ యాజ్ వెల్ యాజ్ ఐఐటి. రెండు మాదే బాధ్యత.
అంటే వేరే కాలేజ్ మొత్తం మేమే పిల్లల్ని ఇంటర్మీడియట్ మీద ఎంత టైం స్పెండ్ చేయాలి, ఐఐటి మీద ఎంత టైం స్పెండ్ చేయాలి, అసలు ఏది రిపీట్ చేయాలి ఏది రిపీట్ చేయకూడదు. ఎందుకంటే సిలబస్ దాదాపుగా రెండింటికి, ఇంటర్మీడియట్కి ఐఐటికి సిలబస్ దాదాపుగా ఒకటే, సిమిలర్. సో అక్కడ చెప్పింది మళ్ళీ ఇప్పుడు న్యూటన్స్ లాస్ ఇక్కడ చెప్తాం, మళ్ళీ ఇంటర్మీడియట్లో న్యూటన్స్ లాస్ చెప్పే అవసరం లేదు. థర్మోడైనమిక్స్ అక్కడ చెప్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాన్సెప్ట్స్. మళ్ళీ ఇక్కడ ఇంటర్మీడియట్లో మళ్ళీ ఇంకో టీచర్ వచ్చి మళ్ళీ థర్మోడైనమిక్స్ చెప్పే అవసరం లేదు. సో ఒకేసారి చెప్పాలి, కాన్సెప్ట్స్ క్షుణ్ణంగా చెప్పాలి. కానీ ప్రాక్టీస్ ఐఐటికి చేయించాలి, ఇంటర్మీడియట్కి వేరే రకం ప్రాక్టీస్, సబ్జెక్టివ్ ప్రాక్టీస్ చేయించాలి. సో అదొకటి ఫస్ట్ థింగ్ మేము అది ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే. రెండోది ఏం జరిగింది, హాస్టల్స్ అప్పుడు ఏముండేవంటే సార్ ప్రైవేట్ హాస్టల్స్ ఉండేవి. ఓకే. ఇప్పుడు మన కోటా మోడల్ ఇదంతా యాక్చువల్లీ ఆ టైంలో అంతా కోటాలో కోటా మోడల్ నడిచింది. కోటాలో కూడా అదే నడుస్తుంది, ఇప్పుడు కూడా ఇదే నడుస్తుంది కోటాలో. ఇప్పుడు అక్కడ కోట నుంచి వచ్చిన వాళ్ళు కూడా అదే ఇక్కడ ట్రై చేస్తున్నారు. అంటే అఫ్ కోర్స్ అట్లీస్ట్ నల్లకుంటలో కాన్సెప్చువల్ క్లారిటీ చాలా ఇచ్చేవారు, ఇప్పుడు కోటా మోడల్లో అంత కాన్సెప్ట్స్ అంత స్ట్రాంగ్ ఉండదు. బట్ ఎనీవే, సో అది సో ఈ హాస్టల్ కూడా, ఎందుకంటే స్టూడెంట్ ఒకసారి హాస్టల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకూడదు. అక్కడ కూడా డిసిప్లిన్డ్ అప్రోచ్, స్ట్రక్చర్డ్ అప్రోచ్, ఇదంతా ఒకే సంస్థ ఆధ్వర్యంలో జరగాలి. సో నల్లకుంటలో మేము మళ్ళీ అది హాస్టల్ కూడా ఇంటిగ్రేట్ చేసాం ఇందులోని. ఆ తర్వాత ఏమైంది, 2012-13లో జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్డ్ ఇవి రెండు తెరపైకి వచ్చాయి. అప్పటి వరకు ఉండి ఐఐటి జేఈ ఉండేది, ఏఐట్రిపుల్ వేరే ఉండేది. అసలు ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఐఐటి జేఈ జరిగేది. ఆ తర్వాత అసలు ఏఐట్రిపుల్ ప్రిపేర్ అయ్యేవారు కాదు అసలు స్టూడెంట్స్. అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అంత పెద్ద పట్టించుకునేవి కావు, ఓన్లీ ఐఐటి జేఈ. ఆ తర్వాత ఎప్పుడో టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ఏప్రిల్ ఆర్ ఫస్ట్ వీక్ ఆఫ్ మే ఏఐట్రిపుల్ జరుగుతుండేది. ఇప్పుడు ఏమైంది, జేఈ మెయిన్లో క్వాలిఫై కావాలి, ఆ తర్వాత జేఈ అడ్వాన్స్డ్. సో ఈ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అన్నది, ఈ రెండిటికి ప్రిపరేషన్ అన్నది నల్లకుంట సంస్థలు అంతలాగా అడాప్ట్ కాలేకపోయాయి. కానీ మేము ఫ్రమ్ ద బిగినింగ్ వీఆర్ రెడీ ఫర్ దాట్. రెండోది అప్పుడు ఇంకో చేంజ్ కూడా జరిగింది, 40% వెయిటేజ్ ఇంటర్మీడియట్కి ఇచ్చారు. ఎప్పుడైతే 40% వెయిటేజ్ ఇంటర్మీడియట్కి ఇచ్చారో, ఈ ఇంటర్మీడియట్ వ్యవస్థ వాళ్ళ కంట్రోల్లో ఉండేది కాదు, ఇది ట్రెడిషనల్ నల్లకుంట ఇన్స్టిట్యూట్స్లో. కానీ మేము ట్రూలీ ఇంటిగ్రేటెడ్ సెటప్ ఇచ్చేవాళ్ళం కాబట్టి ఇంటర్మీడియట్ కూడా మా కంట్రోల్లో ఉండేది. ఇంటర్మీడియట్లో కూడా మార్క్స్ బాగా వచ్చేవి. 40% వెయిటేజ్ ఉన్నా కూడా మాకు జేఈ మెయిన్లో బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చేది. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. జూనియర్ కాలేజ్ వాళ్ళది కాదు, అది కోటా సిస్టమ్ విజయవాడ, హైదరాబాద్ లో కూడా అక్కడి నుంచి వచ్చిన అదే చేస్తున్నారు. తర్వాత ఏమైంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ మొదలయ్యాయి. అయితే we were the first in Telangana to introduce tablet devices for our students. ఓకే. ఎప్పుడు మేము ఇంట్రడ్యూస్ చేసాము, 2013లో మేము టాబ్లెట్ డివైజెస్ మా స్టూడెంట్స్కి ఇచ్చేవాడు. 2013లో ఐ థింక్ అప్పుడు ఇంకా ఈ టాబ్లెట్ కోర్స్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్ నేషనల్ వైడ్ రాలేదు. మేము we were the first to introduce tablet devices to our students. ఓకే. ఆ తర్వాత మేము చాలా we went to great extent అప్పుడు, ఎందుకంటే ఈ కంప్యూటర్ సిస్టమ్ అలవాటు ఉండేది కాబట్టి టీసీఎస్ అయాన్తో టైప్ పెట్టుకున్నాం. టీసీఎస్ అయాన్ వాళ్ళు ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవారు, ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ టీసీఎస్ అయాన్ వాళ్ళు కండక్ట్ చేశారు. ఇప్పుడు కూడా టీసీఎస్ అయాన్ చేస్తుంది. సో వీ వర్ ద ఫస్ట్ అగైన్ టు హ్యావ్ అ టైఅప్ విత్ టీసీఎస్ అయాన్. సో ఈ టైఅప్ వల్ల మా స్టూడెంట్స్ 5 గ్రాంట్ టెస్ట్ టీసీఎస్ అయాన్ సెంటర్స్లో రాసేవారు. సో స్టూడెంట్కి ఆ వాతావరణం అలవాటు అయ్యేది, ఆ ఎన్వైరన్మెంట్ అలవాటు అయ్యేది. సో దాంతో పాటు స్టూడెంట్ బాగా చేసి ఈజీ అయిపోతుంది. సో ఇవన్నీ అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, చేంజెస్ ఏమైనా జరగచ్చు, బట్ మా డిఎన్ఏలో ఉంది, మేము రెడీగా ఉంటాం అది దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి. సో రేపొద్దున ఏ మార్పు వచ్చినా కూడా పర్వాలేదు, వి విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. ఓకే. మీ స్టూడెంట్స్కి ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు ఐఐటిలో అంటే మనకి చూసుకుంటే ఒక 25 కాలేజీలు ఉన్నట్లున్నాయి, 23 ఐఐటీస్. సో అయితే ఇప్పుడు ఐఐటిలో అందరికీ సీట్లు రావు కదా సార్. సో అలాంటి వాళ్ళ స్టూడెంట్స్ పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు బాగా చదివినప్పటికీ వాళ్ళు లక్ బేస్నో లేకపోతే సార్ వాట్ ఎవర్ రీజన్స్ వల్ల ఐఐటిలో సీట్ రాకపోతే ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ ఇప్పుడు ఐఐటీసే కాదండి, ఎంపీసీ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి గుడ్ క్వాలిటీ ఇంజనీరింగ్ సీట్లు దాదాపుగా 1,00,000 ఉన్నాయి. ఎలా ఉన్నాయి మీకు చెప్తా. ఇప్పుడు ఐఐటీస్ 23 ఐఐటీస్ ఉన్నాయి. 23 ఐఐటీస్లో 18,500 సీట్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 200-300 పెరుగుతుంటాయి. మనకి 31 ఎన్ఐటీస్ ఉన్నాయి. ఈ 31 ఎన్ఐటీస్లో దాదాపుగా 25,000 సీట్లు ఉన్నాయి. ఓకే. తర్వాత ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి.
ట్రిపుల్ ఐటీస్ గవర్నమెంట్ ట్రిపుల్ ఐటీస్ ఒక 5, తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ట్రిపుల్ ఐటీస్ ఒక 20, వీటన్నిటిలో కలుపుకొని ఒక 4,000 సీట్లు ఉన్నాయి. ఇవి పక్కకు పెడితే జిఎఫ్టిఎస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. వాటిలో కూడా గుడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మనకి ప్రైవేట్ సెక్టర్కి వస్తే బిట్స్ పిలాని 3 క్యాంపస్లు ఉన్నాయి, 3,000 సీట్లు ఉన్నాయి. తర్వాత విఐటి ఉంది, మణిపాల్ ఉంది, అమృత ఉంది, ఎస్ఆర్ఎం ఉంది, శాస్త్ర ఉంది. ఇప్పుడు న్యూ జనరేషన్ కాలేజెస్ ప్లక్ష లాంటివి, చండీగఢ్లో ప్లక్ష ఒక యూనివర్సిటీ వచ్చింది, తర్వాత శివ్ నాడర్ యూనివర్సిటీ అని వచ్చింది. ఇలాంటివి న్యూ జనరేషన్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ తర్వాత మనకి ఎంసెట్లో కూడా ఒక టాప్ 20 కాలేజెస్ ఉన్నాయి. అయితే మీరు చూడవలసింది ఏంటంటే ఈ ప్లేస్మెంట్స్లో కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, డెమోక్రటైజేషన్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఇప్పుడు నడుస్తుంది. ఇంతకుముందు ఏంటంటే కొన్ని కంపెనీస్ ఐఐటీస్ మాత్రమే వెళ్ళేవి, ఇప్పుడు అలా కాదు. ఎందుకంటే దెర్ ఇస్ అ స్కిల్ షార్టేజ్. సో టాలెంట్ కోసము కంపెనీలు ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. అవును సార్. ఇప్పుడు మన లోకల్ ఎంసెట్ కాలేజెస్లో కూడా 40-50 లక్షల ప్యాకేజీలు సార్, ₹1 కోటి 2 కోట్ల ప్యాకేజీలు కూడా వచ్చే ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా స్టూడెంట్సే ఈ చైతన్య భారతి, వాసవి, విఎన్ఆర్ చదివి 15-20 లక్షల ప్యాకేజ్ రొటీన్గా తెచ్చుకుంటున్నారు. మినిమం రొటీన్గా వస్తుంది. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ వెళ్తున్నాయి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ వెళ్తున్నాయి, రిక్రూట్ చేస్తున్నాయి. రైట్, వీఆర్ సీయింగ్ దట్. సార్. సో ఇంతకు ముందులాగా ఒక 20 ఏళ్ల క్రితం ఐఐటీలో సీట్ రాకపోతే అసలు నో లైఫ్, అది కరెక్ట్ కాదు. ఓకే, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అయితే మా సంస్థగా మా రెస్పాన్సిబిలిటీ, మా బాధ్యత ఏంటంటే స్టూడెంట్ పొటెన్షియల్ బట్టి వాడికి ఐఐటి పొటెన్షియల్ ఉంటే తప్పకుండా ఐఐటి తెప్పించాలి, లేదా ఎన్ఐటి, లేకపోతే ట్రిపుల్ ఐటీ, లేకపోతే జిఎఫ్టిఐ, లేకపోతే ఒక మంచి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ, లేకపోతే ఎంసెట్ టాప్ 20, ఎక్కడో చోట వాడిని సెటిల్ చేస్తే లైఫ్లో వాడు సెటిల్ అవుతాడు. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత రెండోది, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెడ్ వరల్డ్లో కాన్సెప్చువల్ క్లారిటీ, ఫండమెంటల్స్ బై ద గ్రాస్ప్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక రొటీన్ మూస పద్ధతిలో బట్టి కొట్టి సీట్ తెచ్చుకోవచ్చేమో, కానీ ఇంజనీరింగ్లో వాడు హీ విల్ నాట్ బి ఏబుల్ టు డూ వెల్. అండ్ రేపొద్దున ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెడ్ వరల్డ్లో వాడు సర్వైవ్ అవ్వడానికి కానీ ఉద్యోగం తెచ్చుకోవడానికి కానీ హీల్ హ్యావ్ అ ప్రాబ్లం. సో మా దగ్గర ఏమవుతుంది అంటే కాన్సెప్ట్ బేస్డ్ బట్టి సిస్టమ్ ఉంటుంది, కాన్సెప్ట్ బేస్డ్ కోచింగ్ ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్కి గ్రాస్ప్ ఆఫ్ ఫండమెంటల్స్ ఎక్కువ ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒరిజినల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. ఓకే, అంటే ఒక మోస పద్ధతిలో బట్టే విధానం కాకుండా ఒరిజినల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నది వాడికి డెవలప్ అవుతుంది, మంచి అనలిటికల్ స్కిల్స్ అన్నది డెవలప్ అవుతాయి. ఓకే, సో దీనివల్ల వాడు రేపొద్దున ఇంజనీరింగ్ బాగా చేస్తాడు. ఆ తర్వాత ప్లేస్మెంట్స్లో హీ విల్ బి ఏబుల్ టు షో హిస్ కేపబిలిటీ. ఎస్ సార్. అయితే సార్, మాకు తెలిసిన ఒక పాప ఉంది సార్. అయితే అంటే మా అక్క వాళ్ళ పాప, తను నీట్ లాంగ్ టర్మ్ ఫస్ట్ ఇయర్ తీసుకుంది, మళ్ళీ సెకండ్ ఇయర్ తీసుకుంది, మళ్ళీ థర్డ్ ఇయర్ తీసుకుంది. ఆ పాపకి బీడిఎస్ వచ్చే ఛాన్స్ ఉంది సార్, కానీ ఎంబీబీఎస్ఏ సీట్ కావాలి. రైట్, మావయ్య నాకు ఎంబీబీఎస్ సీటే కావాలి అని 3 సంవత్సరాలు కూర్చుంది. మొన్న ఇల్లు కూడా మాట్లాడొచ్చాను పాపతోటి, మా ఊర్లో ఉంటుంది. రైట్, అంటే ఈ ఎంబీబీఎస్ కాకుండా నీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అసలు ఆప్షన్స్ లేవా? యాక్చువల్లీ ఒక 20 ఏళ్ల క్రితం సార్ ఈ ఆప్షన్స్ నిజంగా ఉండేవి కావు. ఓకే, అయితే ఇండియాలో కూడా పలు మార్పులు వస్తున్నాయి. మనం కూడా చాలా వీఆర్ డెవలపింగ్ అండ్ ఎకానమీ చాలా ప్రోగ్రెస్ అవుతుంది. అవును సార్, చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఏ వరల్డ్ ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్కి ఒక నీట్లో మంచి ర్యాంక్ రాకపోయినా, లేకపోతే ఎంబీబీఎస్లో గవర్నమెంట్ సీట్ రాకపోయినా ఏమీ ప్రాబ్లం లేదు. దెర్ ఆర్ హోల్ వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్ వెయిటింగ్ ఫర్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ట్రెడిషనల్గా మనకి ఆప్షన్స్ తెలుసు, అగ్రికల్చర్ ఉంది, వెటనరీ సైన్స్ ఉంది, ఫార్మా ఉంది, ఇవి ఉన్నాయి, మన అందరికీ తెలుసు. వాటితో పాటు ఇప్పుడు బీబీఏ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఉంది. ఓకే, తర్వాత అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజియోథెరపీ కానీ, ఆప్టోమెట్రీ కానీ, రేడియాలజిస్ట్ కానీ,
ఇప్పుడు మనకి వి రిక్వైర్ అన్ ఆర్మీ ఆఫ్ ప్రొఫెషనల్స్. ఇన్ఫాక్ట్ మొన్న యూనియన్ బడ్జెట్లో కూడా, మొన్న రీసెంట్ యూనియన్ బడ్జెట్లో కూడా ఫైనాన్స్ మినిస్టరు ఫర్ స్కిల్లింగ్ దీస్ ప్రొఫెషనల్స్ ఒక పెద్ద స్కీమ్ అనౌన్స్ చేసింది. అంత తక్కువ మంది ఉన్నారు. అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ చాలా మంది అవసరం మనకి, చాలా మంది అవసరం. అండ్ ఇప్పుడు మీరు కూడా చూస్తుండొచ్చు, ఫిజియోథెరపిస్ట్ మేక్ యాజ్ మచ్ మనీ యాజ్ సమ్ ఫిజిషియన్స్. ఇప్పుడు దే ఆర్ ఇన్ డిమాండ్. ట్రూ. ఎందుకంటే ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజీజెస్, అందరికీ ప్రాబ్లమ్స్, అందరికీ ఆల్ లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది. సో దెర్ ఇస్ అ రిక్వైర్మెంట్ ఫర్ ఆల్ దీస్ పీపుల్. సో వీళ్ళు ఉన్నారు. తర్వాత ఫోరెన్సిక్ సైన్సెస్, దాంట్లో కూడా ఇప్పుడు దెర్ ఇస్ అ రిక్వైర్మెంట్. ఆ తర్వాత బయోటెక్నాలజీ, బయోసైన్సెస్ లో కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది. అండ్ బైపీసీ వాళ్ళు అటువైపు వెళ్ళొచ్చు. తర్వాత జస్ట్ యాజ్ యూ హ్యావ్ ఐఐటీస్ ఫర్ ఇంజనీరింగ్, మనకి ఐసర్స్ ఉన్నాయి, ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, నైసర్. ఇవి వీటిలో ఏంటంటే ఇంటిగ్రేటెడ్ 5-year MS ప్రోగ్రామ్స్ ప్యూర్ సైన్సెస్లో చేయొచ్చు. సో ఎవరైతే బైపీసీ తీసుకుంటారో దే కెన్ స్పెషలైజ్ ఇన్ ఎనీ ఆఫ్ ద సైన్సెస్ at ICERS. ఆ తర్వాత they can get into teaching, they can get into R&D, they can get into any of those things, or they can go abroad and go for PhD, India or abroad, అది చేయొచ్చు. అవి ఉన్నాయి. తర్వాత నేను ఇందాకలే చెప్పాను, BBA in hospital management. Yes sir. BBA అంటే they can get into management, specialized in hospital management. అది చేయొచ్చు. తర్వాత ఎవరికైతే టీచింగ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు BSc, ఇంటిగ్రేటెడ్ BSc B.Ed కోర్సెస్ ఉన్నాయి, అవి చేయొచ్చు. సో చెప్పుకోబోతుంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇంత ముందులా కాదు, స్టూడెంట్స్ క్యాన్ డెఫినెట్లీ లుక్ ఎట్ ఆల్ దీస్ ఆప్షన్స్. అండ్ ఈ ఆప్షన్స్ ఇంతకుముందు ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్లోనే ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా ప్రైవేట్ కాలేజెస్లోని, ప్రైవేట్ యూనివర్సిటీస్లోని, ఇవన్నిటి ఈ నేను చెప్పిన కోర్సెస్ అన్నిటిలోని ఆప్షన్స్ ఉన్నాయి. పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే సార్, ఇప్పుడు రీసెంట్గా కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది, కార్పొరేట్ జూనియర్ కాలేజెస్లో ఈరోజు ఒక టాపిక్ ఒకటి చెప్తే ఆ మిగతా సగం టాపిక్ చెప్తే ఆ మిగతా సగం ఇంకో ఫ్యాకల్టీ వస్తారు. లేకపోతే ఒక టాపిక్ కంప్లీట్గా చెప్పేశారు అనుకోండి, ఎగ్జాంపుల్ థర్మోడైనమిక్స్ అనుకోండి, లేదా పైథాగరస్ థియరమ్ ఇంకోటి చెప్తే సగం ఇంకోరు వచ్చి చెప్తారు. సో ఫ్రీక్వెంట్గా ఫ్యాకల్టీ చేంజ్ సార్. నాకు తెలిసింది దీనికోసం కూడా ఒక వ్యవస్థ నడుస్తుంది. అంటే ఈ కాలేజ్ నుంచి ఆ కాలేజ్ మార్చినందుకు నాకు ఇంత, అదిగో నీ కాలేజ్ నీకు ఫ్యాకల్టీ కావాలా, మళ్ళీ ఎదుగో ఏడు నుంచి మారుస్తా, అదొక వ్యవస్థ నడుస్తుందని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇది ఎంతవరకు కరెక్ట్? పాయింట్ 1. తర్వాత నానో ఇన్స్టిట్యూషన్స్లో ఇలా ఊరికే ఫ్యాకల్టీ మారే అవకాశం ఏమైనా ఉందా? కరెక్ట్, వ్యాలిడ్ పాయింట్. మీరు సిస్టంలో లేకపోయినా మీరు సిస్టమ్ కరెక్ట్గా క్యాచ్ చేశారు. ఎందుకంటే పేరెంట్స్ కొంతమంది ఏమనుకుంటారంటే లార్జ్ కార్పొరేట్ కాలేజెస్లో వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది, ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీని తెచ్చుకోగలరు, వాళ్ళు రీటైన్ చేసుకోగలరు అనే ఒక అపోహ. కానీ మీరు కరెక్ట్గా పట్టారు. అది ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ అక్కడే అసలు మ్యాక్సిమం ఫ్యాకల్టీ టర్న్ ఓవర్ అక్కడే జరుగుతుంది. ఎందుకంటే దర్ ఇస్ అన్ ఇన్బిల్ట్ సిస్టమ్, ఒక ఇన్సెంటివ్ ఉంది అక్కడ. ఫ్యాకల్టీ మారుతున్నప్పుడు ఇన్సెంటివ్ అంటే ఎవరికో ఒకరికి ఫ్యాకల్టీ మారినప్పుడల్లా సంబడి ఈజ్ మేకింగ్ మనీ దేర్. సార్ మాకు తెలియలేదు. ఓకే, సో మా దగ్గర ఏమవుతుందంటే నేను ఇందాకనే చెప్పాను, సంస్థ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో బాగుండాలి అంటే ఫస్ట్ పీపుల్, సెకండ్ ది స్ట్రక్చర్, ది కరిక్యులం అండ్ ప్రాసెసెస్. సో ఫ్యాకల్టీ గురించి చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. ఓకే, అంటే హైర్ అండ్ ఫైర్ కాకుండా కేర్ఫుల్గా మేము చెప్పాను కదా ఇందాకలా 4-step ప్రాసెస్ తీసుకొని మనకు అన్ని రకాలుగా సెట్ అవుతారు అన్న తర్వాత తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాళ్ళని రీటైన్ చేసుకోవాలంటే మా దగ్గర ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, నేను నా ఫెలో డైరెక్టర్ కృష్ణ చైతన్య, మేము బిజినెస్ పీపుల్ కాదు, వీఆర్ ప్రొఫెషనల్స్, వి కమ్ ఫ్రమ్ అన్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్. సో దానివల్ల మేము మా ఫ్యాకల్టీకి వి ప్రొవైడ్ అ వెరీ ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్. బాసిజం ఉండదు మా దగ్గర. ఆల్ రైట్, మాది ప్రెటీ ఫ్లాట్ స్ట్రక్చర్. అంటే ఓనరు, ఆ ఓనర్ కిందన ఒక డీను లేదా GM, దాని కిందన ఒక డీను, ఆ డీని కిందన ఒక AGM కింద ప్రిన్సిపాల్ కింద ఒక ఫ్యాకల్టీ, ఇలాగా ఇంత స్ట్రక్చర్స్ ఉండదు. డైరెక్టర్, ప్రిన్సిపల్, ఫ్యాకల్టీ, దట్స్ ఇట్, ఫ్లాట్. అన్ని బ్రాంచెస్ అలాగే. సో దానివల్ల ఏమవుతుందంటే మాకు వీఆర్ వెరీ మచ్ క్లోజర్ టు అవర్ ఫ్యాకల్టీ, నెంబర్ 1. అండ్ we provide that kind of a professional atmosphere
దట్ ఫ్యాకల్టీకి ఏంటంటే దే ఆర్ హ్యాపీ. ఓకే, ఇప్పుడు అకాడమిషియన్కి ఏం కావాలండి? ఒకటి మంచి శాలరీ కావాలి, 2 మర్యాద కావాలి. అబ్సల్యూట్లీ. అంటే ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వచ్చిందంటే కొంచెం ఫౌల్ లాంగ్వేజ్లో మాట్లాడతారు ఫ్యాకల్టీ. ఎగ్జాక్ట్లీ, చాలా మనకు తెలుసు కాలేజెస్లో ఎలా జరుగుతుందో, వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో, ఫౌల్ లాంగ్వేజ్ కూడా మాట్లాడతారు, ఫౌల్ లాంగ్వేజ్ అవన్నీ. సో అలా కాకుండా వాళ్ళు ఒక ఈక్వల్గా, బాసిజం లేకుండా దే ఆర్ ఈక్వల్స్. ఎస్ సార్. సో ఆ రకంగా వాళ్ళని ట్రీట్ చేసుకుంటూ మంచి, ఇందాక నేను చెప్పాను, ఈ హంగు ఆర్భాటం ఖర్చు పెట్టకుండా ఫ్యాకల్టీ కోసం మనం మార్కెటింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఆఫీస్ నల్లకుంటకు వస్తే మై క్యాబిన్ ఇస్ జస్ట్ అబౌట్ 100 square feet. ఎస్ సార్. సో వీ డోంట్ వాంట్ టు వేస్ట్ మనీ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఈ హంగు ఆర్భాటం మీద కాకుండా జెన్యున్గా మన స్టాఫ్కి ఆ ఖర్చు పెడితే అబ్సల్యూట్లీ దెర్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. కోవిడ్ టైంలో కూడా మేము మా ఫ్యాకల్టీని సపోర్ట్ చేసాం మేము. ఓకే. కోవిడ్ టైంలో కూడా చాలా కార్పొరేట్ కాలేజెస్ ఫైర్ చేసేసి జీతాలు కూడా ఇవ్వలేదు. జీతాలు లేదు, మేము చేయలేదు, మేము సపోర్ట్ చేసాం. ఆల్రైట్. సో అందుకోసం ఆ బాండింగ్ అన్నది ఉంటుంది. ఆ తర్వాత ఆ రెస్పెక్ట్, ఆ ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్ ఉండడం వల్ల కంటిన్యూ అవుతుంది. తర్వాత వీ టేక్ సమ్ ప్రికాషన్స్. ఒక యాన్యువల్ బాండ్ అనేది ఉంటుంది, అవి సైన్ చేయించుకుంటాము. సర్వీస్ బాండ్ ఉంటుంది, సైన్ చేయించుకుంటాం. కానీ సర్వీస్ బాండ్ ఉన్నంత మాత్రాన రిటెన్షన్ ఉండదండి. సో మా దగ్గర నార్మలీ ఫ్యాకల్టీ చేంజ్ కారండి. ఇన్ఫ్యాక్ట్ మా దగ్గర 10 ఏళ్ళు 12 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ నార్మలీ ఈ హార్ అండ్ ఫైర్ అనేది మా దగ్గర మీరు చూడరు. ఓకే సార్. రీసెంట్గా చూసుకుంటే ఐఐటి కాన్పూర్లో దాదాపు ఓవరాల్గా 30% ఆఫ్ సూసైడ్స్ అనేవి ఐఐటి కాన్పూర్లో జరుగుతూ ఉన్నాయి. అండ్ పిహెచ్డి స్కాలర్స్ కానివ్వండి, సో కొంత స్లేవ్స్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అన్ని ఐఐటీస్ నుంచి అంటే ఐఐటీలో సీట్ వస్తే జీవితం మారిపోద్దని అందరూ అనుకుంటే అక్కడికి వెళ్ళి జీవితాలు ఆగిపోతూ ఉన్నాయి. సో దీన్ని అసలు ఎలా చూస్తారు మీరు? అంటే ఒకటి, సూయిసైడ్స్ అన్నది నా ఒపీనియన్లో సార్ ఐఐటీస్కి మాత్రమే పరిమితం కాదు. అవును సార్. ఆల్ రైట్. సూయిసైడ్స్ అన్నది మేము అన్ని చోట్ల చూస్తాం. కాకపోతే ఐఐటీస్ కొంచెం హై ప్రొఫైల్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి నెంబర్ 1. నెంబర్ 2, మనం ఏమనుకుంటామంటే ఐఐటీస్కి ఎవరు వెళ్తారు? అకాడమికలీ బ్రిలియంట్ స్టూడెంట్స్ వెళ్తారు, అకాడమికలీ అకంప్లిష్ స్టూడెంట్స్ వెళ్తారు. సో వీళ్ళు సూసైడ్ చేసుకోవడం ఏంటి అన్నది ఒక డౌటు. సో దీనివల్ల దానికి ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది. ఓకే, కాకపోతే వాస్తవం ఐఐటీస్లో సూసైడ్ జరుగుతున్నాయి. ఐఐటి కాన్పూర్ ఎందుకు, మొన్న రీసెంట్గా ఐఐటి హైదరాబాద్లో కూడా జరిగాయి. కాకపోతే ఐఐటీస్లో ఆల్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారండి. అండర్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, పిహెచ్డీస్ ఉంటారు. ఆ రీసెంట్ సూసైడ్ అన్నది ఇక పిహెచ్డి స్కాలర్. పిహెచ్డి స్కాలర్ కాకుండా ఐఐటి కాన్పూర్లో ఈ మధ్య తరచుగా కొన్ని సూసైడ్స్ అవుతున్నాయి. దానికి పలు కారణాలు ఉన్నాయి. ఓకే, మనం జనరలైజ్ చేయకూడదు. సూసైడ్ అన్నది యాక్చువల్లీ మెంటల్ హెల్త్ అన్నది ఇండియాలో మనం ఎక్కువ కేర్ తీసుకోం. మనకంటే మెంటల్ హెల్త్ పెద్ద ఇంపార్టెంట్ కాదనుకుంటాం. ఫిజికల్ హెల్త్కి మనం డాక్టర్ దగ్గర పరిగెడతాం. మెంటలీ స్టూడెంట్ పీపుల్ మే బీ లిటిల్ వీక్. సో అలాంటప్పుడు కౌన్సిలింగ్, ఒక మంచి సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయడము అన్నది ఇంపార్టెంట్. కాకపోతే మన వాళ్ళు ఏమనుకుంటారంటే సైకియాట్రీ దగ్గరికి వెళ్ళాడంటే ఏడో పిచ్చోళ్ళే వెళ్తారు అని ఒక అపోహ ఉంది. సో అందుకోసం మెంటల్ హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వం. కానీ మెంటల్ హెల్త్ అన్నది ఆల్ స్ట్రేట్ ఆఫ్ సొసైటీ, రిచ్, పువర్, ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ అందరినీ ఒకే రకంగా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఐఐటీస్లో కూడా దెర్ ఆర్ ప్రెషర్స్, ఆబ్వియస్లీ ప్రెషర్స్ ఉంటాయి అండ్ అదర్ కారణాలు ఉంటాయి. నాకు తెలిసిన ఒక స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఐఐటి రూపార్లో సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? వాడు ఐఐటికి వెళ్ళిన తర్వాత పాపం బెట్టింగ్కి అలవాటు అయిపోయాడు, బెట్టింగ్కి బానిస అయిపోయాడు. సో దానికి లోన్స్ తీసుకున్నాడు. మీకు తెలుసు తరచుగా ఆ మధ్య మన యూత్ కూడా, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది బెట్టింగ్స్కి అలవాటు అయ్యి లోన్స్ తీసుకొని చాలా ప్రాబ్లమ్స్కి అయ్యి వీడు అలా తీసుకొని ఆఖరికి హీ కుడ్ నాట్ సీ అ వే అవుట్ అండ్ సూసైడ్ కమిట్ చేసుకున్నాడు. సో నేను నా పేరెంట్స్కి నేను ఎప్పుడు ఇదే అడ్వైస్ ఇస్తూ ఉంటాను. ఐఐటీస్కి వెళ్ళారు కదా అని మీరు చేతులు దులుపుకోవద్దు. ఐఐటీస్కి వెళ్ళిన తర్వాత కూడా పేరెంట్స్కి రోల్ ఉంటుంది. ఏ రకంగా అంటే పేరెంట్స్ తరచుగా ఐఐటీస్కి వెళ్తూ ఉండాలి. పిల్లలు చదువుతున్నా కూడా దే హ్యావ్ టు బీ ఇన్ టచ్. ఎందుకంటే ఐఐటీస్లో ప్రెషర్స్ ఉంటాయండి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, అందరూ కాంపిటేటివ్గా ఉంటారు.
తర్వాత కొంతమంది కొంచెం వీక్గా ఉంటారు, సెన్సిటివ్గా ఉంటారు. తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. పేరెంటల్ ఎక్స్పెక్టేషన్, సొసైటీ ఎక్స్పెక్టేషన్, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటాయి. అండ్ అందరికీ ₹1,00,00,000, 1,50,00,000, 2 కోట్లు ప్యాకేజీలు కావాలి. దొరకకపోవచ్చు, అంటే అందరికీ రాకపోవచ్చు. ఐఐటి అంటే ఇంకా అంతే అంతే అదే ఒకటి. సో ఈ ప్రెషర్ ఆఫ్ దీస్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒక ప్రాబ్లమాటిక్. సో నేను మా పేరెంట్స్కి చెప్పేది ఎప్పుడు అడ్వైజ్ ఇస్తాను ఏంటంటే, మీరు స్పెషలీ ఫస్ట్ 2 ఇయర్స్లో మీరు తప్పకుండా ప్రతి ఏడాది 2-3 సార్లు వెళ్ళి కలవాలి. మీరు ఎంత బిజీగానే ఉండొచ్చు, యూ హ్యావ్ టు స్పేర్ సమ్ టైమ్, గో దేర్ అండ్ టాక్ టు ద కిడ్. ఎందుకంటే మనకి స్టూడెంట్స్లో మార్పులు అన్నది పేరెంట్స్కే తెలుస్తాయి, అక్కడ ఫ్యాకల్టీకి తెలియదు. ఎందుకంటే పట్టించుకోరు అక్కడ. అవును, చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, పట్టించుకోరు. వాళ్ళ మ్యాండేట్ కూడా కాదు అది. పాఠం చెప్తారు, కౌన్సిలర్స్ ఉంటారు, బట్ ప్రతి స్టూడెంట్ మైన్యూట్ డీటెయిల్స్లోకి వెళ్ళి చేసేంత ఓపిక ఉండదు వాళ్ళకి, అవకాశం ఉండదు, అవసరం లేదు. పేరెంట్స్గా బాధ్యత. తర్వాత ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ వీళ్ళు ఇప్పుడు అలాంటి ఇన్స్టిట్యూట్లో చదివితే చాలా కేర్ఫుల్గా వాళ్ళని 24 గంటలు వాళ్ళని సూపర్వైజ్ చేసుకొని చేసుకుంటాం. ఐఐటీస్కి వెళ్ళిన తర్వాత ఎవరు చూస్తారు? కంప్లీట్ ఫ్రీడమ్ వస్తుంది. ఆ ఫ్రీడమ్ యూస్ చేసుకోవచ్చు, మిస్యూజ్ చేసుకోవచ్చు. సో పేరెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషలీ ఫస్ట్ 2 ఇయర్స్ సెటిల్ అయిన తర్వాత వాడు హ్యాపీగా ఉంటాడు. ఓకే సార్, జనరల్గా ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తుంది ఏంటంటే, ఈ ఐఐటి, నీట్ అకాడమీస్లో లేకపోతే కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో పర్సనల్ కేర్ 1-to-1 ఇస్తాము ఒకటి. కరెక్ట్. తర్వాత వచ్చేసి డౌట్స్ వస్తే క్లియర్ చేయడానికి, అంటే ఇప్పుడు క్లాసులు చెప్తారు, అందరూ అర్థం కాకపోవచ్చు, ఒకరు క్యాచ్ చేస్తారు, ఒకరు క్యాచ్ చేయరు. రైట్. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అసలు? అంటే వాళ్ళు డబ్బులు అందరూ సమానంగా కడతారు, కానీ రిసీవింగ్ అందరికీ ఒకలాగా ఉండదు కదా. వ్యాలిడ్ పాయింట్. రిసీవ్ చేసుకోలేని పరిస్థితి. యాక్చువల్లీ రాను సార్ ఈ పర్సనల్ కేర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే స్టూడెంట్ సైకాలజీ కూడా మారుతుంది. ఎస్పెషలీ కోవిడ్ తర్వాత మనం చూస్తే ఏమవుతుందంటే, పిల్లలు దే గెటింగ్ ఇన్ టు ఎ షెల్. డౌట్స్ అడగరు, డౌట్స్ ఉంటాయి కానీ అడగరు. ఎందుకంటే షై ఫీల్ అవుతారు, కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ, బెరుకు. సీనియర్ ఫ్యాకల్టీ ఏమనుకుంటాడో, మనం డౌట్ అడిగితే మనల్ని ఎలా జడ్జ్ చేస్తారో అడగరు. సో ఏమవుతుంది, మనం ఆ డౌట్స్ టైంలో క్లారిఫై చేయకపోతే వారాలు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి, వాడికి ఆ వీక్ ఏరియాస్ అలాగే ఉండిపోతాయి. ఆ తర్వాత మార్క్స్ తగ్గుతుంటాయి. అందుకోసం ఎప్పటికప్పుడు మనము ఆ పర్సనల్ కేర్ అనేది ఇవ్వాలి. ఆ పర్సనల్ కేర్ మేమేం చేసాము, ఫస్ట్ కోవిడ్ అయిన తర్వాత ఇమీడియట్గా మా క్లాస్ రూమ్స్లో ఒక చిన్న స్ట్రక్చరల్ చేంజ్ చేసాము. అప్పటి వరకు ఫ్లాట్గా ఉండేది మా క్లాస్ రూమ్ ఫ్లోరు, ఎలివేటెడ్ సీటింగ్ అరేంజ్ చేసాం. ఓకే. ఎలివేటెడ్ సీటింగ్ అంటే స్టెప్స్. సో వెనక రోలో కూడా స్టూడెంట్ ఫ్యాకల్టీకి కనిపించాడు అనమాట, కొంచెం ఎత్తులో రైట్. సో అది కోవిడ్ తర్వాత చేసాం మేము. ఎందుకంటే వాడి లెర్నింగ్ స్టైల్ చాలా మారిపోయింది, లెర్నింగ్ క్వాలిటీస్ దెబ్బతిన్నాయి. సో ఆ ఫ్యాకల్టీ కంప్లీట్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసుకుంటే, వీళ్ళంతా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ. సో బాడీ లాంగ్వేజ్ చూసి దే విల్ బి ఇన్ అ పొజిషన్ టు జడ్జ్, వీడికి అర్థం చేసుకుంటున్నాడా లేదా, ప్రాబ్లం చేస్తున్నాడా లేదా, నోట్ చేసుకుంటున్నాడా లేదా, ఇవన్నీ తెలుస్తాయి, తెలిసిపోతుంది. ఐ కాంటాక్ట్. సో దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ పర్సనల్ కేర్. ఇది స్ట్రక్చరల్గా ఫిజికల్గా చేసి. రెండోది వాడి డౌట్స్ ఏం చేయాలి. అదే టైంలో మేము ఏం చేసామంటే ఒక మెంటరింగ్ సిస్టమ్ అన్నది ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే. మెంటర్స్ ఏం చేసాము, యంగ్స్టర్స్ని ఐఐటీస్ నుంచి ఐఐటీస్ అండ్ ఐటీస్ నుంచి రిక్రూట్ చేసి, తర్వాత బయాలజీ కోసం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎంఎస్సీస్ వాళ్ళని రిక్రూట్ చేసి క్లాస్లో ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే. స్టడీ అవర్స్లో ఇంతకుముందు ఏంటంటే సీనియర్ ఫ్యాకల్టీ ఉండేవారు, స్టూడెంట్ చేసేవాడు, వీడు డౌట్ వచ్చినా అడిగేవాడు కాదు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ యంగ్స్టర్స్ని ఐఐటీస్ ఎన్ఐటీస్ ఇలాంటి యంగ్స్టర్స్ని అక్కడ పెట్టామో, ఆ ఏజ్ గ్యాప్ తక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఈజీగా వాళ్ళతో రిలేట్ అయ్యి మింగిల్ అవ్వడం, వాళ్ళని డౌట్స్ అడగడం మొదలుపెట్టారు. తర్వాత వాళ్ళు కూడా రీసెంట్గా ఐఐటి, జేఈ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం వల్ల స్టూడెంట్స్ ఏ విధమైన మెంటల్ థింకింగ్ ఉంటుందో ఆ ఎంపతి ఉంటుంది వాళ్ళకి. ఓకే. స్టూడెంట్స్కి ఎటువంటి డౌట్లు వస్తాయి, ఎటువంటి ఆలోచన విధానం ఉంటుంది, వాడి ఎటువంటి టాపిక్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది వాళ్ళకి తెలుసు, బికాస్ దే హావ్ గాన్ త్రూ ద ప్రాసెస్. ఓకే. సో దే ఆర్ ఏబుల్ టు రిలేట్ టు, అంటే ఎంపతి అన్నది వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. సో దే ఆర్ ఏబుల్ టు రిలేట్ టు దెమ్. తర్వాత ఏమవుతుంది, దీస్ పీపుల్ యాక్ట్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ సీనియర్ ఫ్యాకల్టీ అండ్
స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ ఎప్పుడప్పుడు డౌట్స్ అడుగుతారు. సో మొత్తం క్లాస్ అంతా ఒకే విధమైన డౌట్స్ అడిగితే వీళ్ళు ఈ మెంటర్స్ సీనియర్ ఫ్యాకల్టీకి చేరవేస్తారు. సార్ ఈ క్లాస్లో ఈ ప్రాబ్లంలో వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి అంటే సీనియర్ ఫ్యాకల్టీ మళ్ళీ అది రిపీట్ చేస్తాడు. సో ఈ విధంగా పర్సనల్ కేర్ అన్నది వి రియలీ బిలీవ్ ఇన్ ఇట్. ఈ సంవత్సరం మేము ఐఐటీస్ ఎన్ఐటీస్కి వెళ్ళి ఒక 60 మందిని రిక్రూట్ చేసాం. ఆల్రెడీ 60 మందిని రిక్రూట్ చేసాం. అంటే ప్రతి సంవత్సరం రిక్రూట్ చేస్తాం. ఈ సంవత్సరం 60 మందిని రిక్రూట్ చేసాం. ఫ్రమ్ ఆల్ మేజర్ ఐఐటి ఎన్ఐటి క్యాంపసెస్ రిక్రూట్ చేసాము. సో ఆల్ దీస్ పీపుల్ విల్ బి అవైలబుల్ ఇన్ అవర్ క్యాంపసెస్. సార్ ఒక ఇంటర్ విత్ జేఈ కానీ ఇంటర్ విత్ నీట్ కానీ ఒక పిల్లవాడిని నానో ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేస్తే సో మీరు ఎలా అతన్ని తీర్చిదిద్దుతారు స్టెప్ బై స్టెప్? ఓకే, సో నేను ఇందాకలే చెప్పాను దట్ మా దగ్గర ఈ సిస్టమ్స్ అండ్ ప్రాసెస్ అన్నది చాలా స్ట్రాంగ్. మా అకాడమిక్ ప్రాసెస్ కూడా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ 3 pillars అండి. ఓకే, ఒకటి టీచింగ్, సెకండ్ వర్కింగ్, థర్డ్ ఫినిషింగ్. ఈ టీచింగ్ అన్నది కాన్సెప్ట్ బేస్డ్ బై సీనియర్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ నంబర్ 1. అందులో ఎటువంటి కాంప్రమైజు ఉండదు. ఓకే, తర్వాత ఇది స్టూడెంట్ మీద ఎటువంటి ప్రెషర్ లేకుండా ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రాపర్లీ. అంటే ఫండమెంటల్స్ నుంచి చెప్పుకుంటూ స్టూడెంట్స్కి ప్రాబ్లమ్ సాల్వింగ్ అలవాటు చేసుకుంటూ స్టూడెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా సెకండ్ ఇయర్ సెప్టెంబర్ ఎండ్కి సిలబస్ కంప్లీట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చాలా కాలేజెస్లో ఏం చేస్తారు, కొన్ని కార్పొరేట్ కాలేజెస్లో మేము జూన్ కల్లా కంప్లీట్ చేసేస్తాం అంటారు. అంటే ఒక ఎక్స్ప్రెస్ స్పీడ్తో వెళ్ళిపోయి వాడు ఆల్రెడీ ఫౌండేషన్ తీసుకున్నాడనే ఎగ్జామ్షన్తో వాడికి అర్థమైనా అర్థం కాకపోయినా వాళ్ళ పని ఏంటంటే సిలబస్ కంప్లీట్ చేసేసారు. అలా కాదు, సిలబస్ డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ఈ పర్సనల్ కేర్ తీసుకుంటూ సెప్టెంబర్ ఎండ్ ఎంపీసీ, అక్టోబర్ ఎండ్ బైపీసీ కంప్లీట్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. ద సెకండ్ పార్ట్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్కింగ్. వర్కింగ్ అన్నది ఏంటంటే మా సిస్టంలో 1 hour టీచింగ్ అయితే 1 hour వర్కింగ్ జరగాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వర్కింగ్ ఆ చేయి తిరిగితే కానీ మనం ఎంత టీచ్ చేసినా కూడా అది ఆవిరైపోతుంది. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడే స్టూడెంట్స్కి డౌట్లు వస్తాయి. ఆ డౌట్స్ క్లారిఫై చేస్తేనే వాడు ముందుకు వెళ్తాడు వాడు. లేకపోతే అది స్పీడ్ బ్రేకర్స్ అక్కడతో ఆగిపోతాడు వాడు. సో ఆ ప్రాక్టీస్ అన్నది మా ఆధ్వర్యంలో మా సూపర్విజన్లో డే స్కాలర్ అయినా హాస్టల్ అయినా ఆ ప్రాక్టీస్ అన్నది జరుగుతుంది. ప్లస్ వారం వారం వీక్లీ టెస్ట్లు జరుగుతాయి. ఎంపీసీ అయితే సాటర్డే నాడు జేఈ మెయిన్, మండే నాడు జేఈ అడ్వాన్స్డ్, బైపీసీ అయితే సాటర్డే నాడు నీట్. ఆ తర్వాత సెకండ్ ఇయర్లో స్టూడెంట్స్కి బిట్సాట్ అండ్ ఎంసెట్ ఫ్లేవర్ ఇవ్వడానికి 2 మండేలు జేఈ అడ్వాన్స్ కండక్ట్ చేస్తాం, ఒక మండే ఎంసెట్ కండక్ట్ చేస్తాం, ఒక మండే బిట్సాట్ కండక్ట్ చేస్తాం. సో దానికి స్టూడెంట్కి హీ విల్ గెట్ ఎ ఫ్లేవర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. సో ఈ ప్రాక్టీస్ అనేది జరుగుతుంటుంది. తర్వాత సెప్టెంబర్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఫినిషింగ్. అంటే ఎంత మంచి స్టూడెంట్ ఉన్నా కూడా వాడికి కరెక్ట్గా పాలిష్ చేయకపోతే ఆ రివిజన్ అన్నది కరెక్ట్గా జరగకపోతే వాడు ఎగ్జామ్కి రెడీ కాడు. సో అందుకోసం సెప్టెంబర్ ఎండ్ నుంచి ఒక 3.5 month రివిజన్ ప్రోగ్రామ్ అన్నది పక్కా నడుస్తుంది. మీకు తెలుసు జేఈ మెయిన్ అన్నది జనవరిలో ఉంటుంది. సో మా వాళ్ళు జనవరికే రెడీ అయిపోతారు. ఎందుకంటే 3.5 months రివిజన్ జరుగుతుంది. ఆ తర్వాత గ్రాంట్ టెస్ట్ జరుగుతాయి, జనవరిలోనే రాస్తారు. ఇన్ఫ్యాక్ట్ మా అడ్వైస్ టు స్టూడెంట్స్ ఏంటంటే జనవరి ఈజ్ ద బెస్ట్ అటెంప్ట్. ఎందుకంటే ఏప్రిల్లో అటెంప్ట్ ఉంటుంది, కానీ ఏప్రిల్ అటెంప్ట్ ముందర ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో స్టూడెంట్ కొంచెం అవుట్ ఆఫ్ టచ్ అయిపోతాడు. సో మళ్ళీ ఆ మొమెంటం బిల్డ్ చేయడానికి ఎక్కువ టైం దొరకదు. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 2 weeksలోనే జేఈ మెయిన్ ఉంటుంది, అంత సరిపోదు. సో జనవరి అటెంప్ట్ వాడు బాగా చేయాలి. జనవరి అటెంప్ట్ కొంచెం కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది, పర్సెంటైల్ ఎక్కువ వస్తుంది మార్క్స్కి. సో అందుకోసం జనవరి వీ టేక్ ఇట్ సీరియస్లీ. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 45 days ఒక రివిజన్ ప్రోగ్రామ్ ఉంటుంది. అక్కడ స్టూడెంట్స్ని 2 tracks డివైడ్ చేస్తాం. ఒక ట్రాక్ జేఈ అడ్వాన్స్డ్, ఎవరికైతే జేఈ అడ్వాన్స్డ్ వరకు వెళ్ళే సత్తా ఉంటుందో ఆ 45 days జేఈ అడ్వాన్స్డ్. మిగిలిన వాళ్ళని ఎంసెట్ అండ్ బిట్సెట్, ఇందాక చెప్పాను కదా, ప్రతి స్టూడెంట్ని వాడి పొటెన్షియల్ ప్రకారం ఎక్కడో ఒక చోట సెటిల్ చేయాలి. సో ఈ 45 days ఒక బిట్సాట్ ఎంసెట్ ప్రోగ్రామ్ సిస్టమేటిక్గా కండక్ట్ చేస్తాం. చాలా ఇన్స్టిట్యూట్స్లో ఏం చేస్తారంటే గ్రాండ్ టెస్ట్లు పెడతారు, మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి అంటారు. కానీ స్టూడెంట్స్ ఆ టైంలో ఈ 45 daysలో 2 years సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలో తెలియక అసలు ఏం చేయరు. చాలా మంది ఇంటికి వెళ్ళిపోతారు. హాస్టల్లో అయితే ఇంటికి వెళ్ళిపోతారు, డే స్కాలర్ అయితే ఇంట్లో కూర్చుంటారు. ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు, ఆ టైంలో ఏప్రిల్లో ఐపీఎల్ వస్తుంది, ఐపీఎల్ చూస్తూ కూర్చుంటారు. సో మేమేం చేస్తామంటే ఆ టైంలో కూడా స్టూడెంట్స్ని ఒక క్రాష్ కోర్స్ పెట్టి వాడికి ఒక స్పెషల్ మెటీరియల్ ఇస్తాం, మళ్ళీ సెపరేట్ మెటీరియల్ ఇస్తాం, అవి చేయిస్తాం. చేయించి ఎగ్జామ్ ముందర వరకు చేయిస్తాం. అలాగే నీట్ కూడా
ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఫినిషింగ్ నవంబర్ నుంచి ఉంటుంది, మిడ్ జనవరి వరకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రివిజన్. తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళా మే సెకండ్ వీక్ థర్డ్ వీక్ నీట్ ఉంటుంది. మనకి ఒక 2 months దొరుకుతుంది. ఆ 2 months కూడా ఒక సిస్టమాటిక్ క్రాష్ కోర్స్ ఒకటి కండక్ట్ చేసి వాళ్ళకి నీట్కి రెడీ చేస్తాం. సో ఈ విధంగా మేము ఒక వెరీ వెరీ స్ట్రక్చర్డ్ కరిక్యులం అన్నది నడిపిస్తాం. సో ఎటువంటి స్టూడెంట్ ఏ పొటెన్షియల్ ఉన్నా కూడా, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా, ఎస్ఎస్సి, సిబిఎస్ఈ, ఒలింపియాడ్, టెక్నో, ఐసిఎస్సి ఏది వచ్చినా కూడా వీ విల్ టేక్ కేర్. దట్ ఈస్ నెంబర్ 1. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ నానోలో ఏంటంటే డైరెక్టర్స్ అందుబాటులో ఉంటారు. ఓకే, సో పేరెంట్స్కి ఒకవేళ సెంటర్ లెవెల్లో, ప్రిన్సిపాల్ లెవెల్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ కాకపోయినా మేము అందుబాటులో ఉంటాం. దాన్ని టెక్నాలజీ రూపంలో కూడా వీఆర్ మేకింగ్ అవర్ సెల్స్ అవైలబుల్. ఇంతకుముందు మేము పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉండేది, ఆ తర్వాత జూమ్లో మేము అడ్రస్ చేసేవాళ్ళము, ఇవన్నీ జరిగేవి. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఒక వాట్సాప్లో మేము ఒక కంప్లైంట్ సిస్టమ్ వాట్సాప్లో ఒక నంబర్ ప్రొవైడ్ చేస్తాం. సో పేరెంట్ కెన్ గెట్ ఇన్ టు డైలాగ్ త్రూ ద వాట్సాప్ నంబర్. ఆ వాట్సాప్ నంబర్లో హై కొడితే వాళ్ళకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్తో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా రాయొచ్చు. అది డైరెక్ట్గా డైరెక్టర్స్కి వస్తుంది అది. ఓకే, సో అది మధ్యలో ఎవరికి వెళ్ళదు. సో కొంతమంది పేరెంట్స్ భయపడవచ్చు, మేము ఏమైనా కంప్లైంట్ చేస్తే ఏమైనా హ్యారాస్మెంట్ చేస్తారా. సో ఇలాంటి భయాలకు తావులే. అసలు అది కరెక్ట్ కాదు, వాస్తవం కాదు, జ్ఞానాలు అలాంటివి జరగదు. బట్ స్టిల్ ఎవరికైనా అలాంటి ఫీలింగ్ ఉంటే డైరెక్ట్గా మాకు ఎనీథింగ్ దే కెన్ డైరెక్ట్లీ సెండ్ ఇట్ టు అస్. మేము ఇమీడియట్గా దానికి మాకు సెల్ ఉంది, వీ విల్ టేక్ యాక్షన్. సో ఈ విధంగా అన్ని రకాలుగా స్టూడెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం మేము. ఆ ట్రస్ట్ అన్నది నానో ఇన్స్టిట్యూషన్ 17 ఏళ్ల నుంచి ఇస్తుంది, ఇప్పుడు కూడా ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, సో చూశారు కదా గైస్, శ్రీనివాస్ సార్ చెప్తున్న మాటలు. సో మీరు ఒకవేళ ఇంటర్వ్యూ జేఈ కానీ ఇంటర్వ్యూ నీట్ కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఇదంతా చెప్పేదంతా నిజమా కాదో కూడా మీరు కూడా పేరెంట్స్ కూడా క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బ్లంట్గా సార్ చెప్పారనో నేను చెప్పారనో కాదు, వెళ్ళండి, చూడండి ఎలివేటెడ్ క్లాసెస్ ఉన్నాయా లేదా, తర్వాత డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయా లేదా, ఈ విధంగా ఐఐటీస్ని ఎన్ఐటీస్ నుంచి టీంని రిక్రూట్ చేశారో వీళ్ళంతా ఉన్నారా లేదా, ఫ్యాకల్టీ ఏంటి, దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. సార్ నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.